చూస్తారు కదా అయ్యి మళ్ళీ నారు పోసుకుంటే మాత్రం మనం జనవరి 4 తారీఖు పోసుకున్నాం. ఈ నారు అయితే ఇప్పుడు అయితే మంచిగానే ఉంది. చూస్తారు కదా ఇది మనమైతే ఒక 3.5 ఎకరాలలో మనం ఒక 5 రకాల సీడ్ అయితే వాడడం జరిగింది. అన్ని వేరే వేరే సీడ్, ఎందుకంటే మనం ఇప్పుడు వర్షాకాలం గుర్తుంది ఇప్పుడు ఏ సీడ్ బాగా వస్తుందని అయితే మనం పెట్టడం జరిగింది. ఇక్కడైతే మనం అయితే యూరియా ఎక్కువ చల్లుకోవడం వల్ల అయితే ఊరైతే చనిపోయింది. ఇక మీరు చూస్తుండొచ్చు. ఇక ఇక్కడ అక్కడ అందులో ఇంట్లో ఇది చాలామంది అయితే అగ్గి తెగులు అంటారు, కానీ ఇప్పుడు మనకి ఎండ కొడుతుందని అగ్గి తెగులు కాదు. కానీ మనం యూరియా అనేది మనం ఒక్క దగ్గర ఉండి చల్లడం వల్లనైతే అక్కడ బాగా పడి అయితే మనకైతే ఊరైతే చనిపోవడం జరిగింది. ఇక చూస్తారు నారైతే ఇప్పుడు మనం మంచిగానే ఉంది. ఇప్పుడు ఈ నారు వచ్చేసి అయితే మనకి 22 నుంచి 23 రోజుల మధ్యలో ఇది. ఇప్పుడు మనం సంక్రాంతి వెళ్ళినాక మనం నారు వేసుకున్నాం కాబట్టి అయితే మనకైతే నారుకు అనేది అప్పుడు చలి బాగా తగలేదు. ఇక్కడ సైడ్ అయితే మా తెలంగాణ సైడ్ అయితే ఎండనే కొట్టింది. ఇక మీరైతే నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఇది అయితే ఫుల్ వీడియో అయితే మొత్తం అయితే చూసేయండి, మీకైతే అర్థమవుతుంది నేను ఎప్పుడెప్పుడు నాటేస్తున్నాయి ఇంకా అనేది మొత్తం అయితే. మరి ఏ సీడ్ బాగా వచ్చిందైతే మనం గతంలో గుతం మనం వర్షాకాలం గుతం ఒక 7 రకాల సీడ్ అయితే వాడడం జరిగింది. ఇప్పుడు దాంట్లోనైతే మనకు వచ్చేసింది అయితే జర బాగా అంటే ఎకరానికి వచ్చేసి అయితే మనకి దిగుబడి అంటే ఎక్కువ అంటే RX100 అది 3 కిలోల బ్యాగ్ వచ్చేసి మనకైతే 1250 రూపాయలు అయితే పడుతుంది. ఇక చాలామంది అయితే ఇప్పుడు ఆసరా పింఛన్లు గుతం ఆలోచిస్తారు, కానీ ఇప్పుడైతే మనకైతే కొత్తగా ఎవరైనా హ్యాండిక్యాప్లు ఉన్న జనం ఏజ్ మాత్రం ఒక 60 దాటి ఉన్న వాళ్ళకైతే మాత్రమైతే ఇప్పుడైతే కొత్త పింఛన్లు అయితే పడ్డాయి. వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలా ఇప్పుడైతే దీంట్లో అయితే మనకి చాలామంది అయితే ఇప్పుడు వరలే మాత్రం ఇప్పుడు నారు ఉంటుంది కదా, నారులో గడ్డి పడుతుంది కదా, మనం ఇప్పుడు గడ్డి మంది అయితే ఈసారి కొట్టలే, మనకి ఇప్పటికే లేట్ అయిపోయిందని. ఇప్పుడు మన దీంట్లో కూడా మనం కొట్టుకుంటే వేరే జర మాత్రం మస్తు పని చేస్తాను. కానీ వాటర్ మొత్తం తీసేసి కొట్టాలి. వాటర్ మొత్తం తీసేసి మనం ఒకసారి స్ప్రే చేసుకొని ఒక 24 అవర్స్ దాకా వాటర్ పెట్టుకోకుంటే మళ్ళీ నెక్స్ట్ నుంచి మనం ఫుల్ వాటర్ పెట్టుకుంటే మాత్రం గడ్డి అని అలానే కూలిపోయి మనకు వరికి కానీ నారుకు కానీ మాత్రం అలానే ఫుల్ తాకత్ రావడం జరుగుతుంది. ఫుల్ అంటే ఫుల్ కాదు, కానీ మరి ఇప్పుడు చూస్తుంటే ఎప్పుడైతే వరి ఎట్లా పచ్చగా ఉందో అట్లా మంచిగా ఉంటుంది. దాంట్లో ఇంకోటి అయితే మనకైతే కౌన్సిల్ యాక్ట్ అనేది వచ్చింది. అది కూడా బాగానే పనిచేస్తుంది. అది పనిచేసి తీరు అయితే మంచిగా అంటే మస్తు పనిచేస్తుంది. అది కౌన్సిల్ యాక్ట్ కూడా దానికి రేట్ ఎక్కువ, ఇది వేరేజర్కి ఏమో తక్కువ. వేరేజర్ కౌన్సిల్ యాక్ట్ రెండు సేమే, దాంట్లో అయితే మంచిగా పనిచేస్తుంది. ఇంకా వేరే జరుగుతాం రెండు సేమ్ ఐస్టీజ్, కానీ ఇదేమో ధర తక్కువ, అదేమో ధర ఎక్కువ అంతే. ఇక మీరు నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. మీరైతే మొత్తం అయితే ఫుల్ వీడియో అయితే మొత్తం చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. హాయ్ హలో అందరూ నమస్తే రైతులందరికీ. చాలా రోజులు అయితే మనం అయితే ఎప్పుడెప్పుడు అనేది చూసే రైతు బంధు అనేది పడుతుందా పడదా అయితే మనం అదొకటి తెలుసుకుందాం. ఈరోజు అయితే మనం అయితే వచ్చేసి February 2 ఈదో అయితే మనం అయితే ఈరోజు అయితే నాటేయడం జరుగుతుంది. ఇప్పటికైతే మనకి అప్పుడైతే మనమైతే గడ్డి మందుల 20 అయితే మనం గడ్డి మందు కలిపి చల్లడం వల్ల ఊరి మొత్తం చనిపోవడం జరిగింది. దాని కారణంగా అయితే మళ్ళీ నారు తెచ్చి నారు వచ్చి నాటేయడం జరుగుతుంది. మీరైతే అట్లా మాత్రం కంపల్సరీ అయితే చేయకూడదు. ఎట్లా చేసైనా మనం 3 రోజులు అవుతుంది కదా మనం నాటేసి ఖచ్చితంగానైతే మనమైతే గడ్డి మందు అయితే చల్లుకోవాలి కదా అని మనమైతే ఫస్ట్ అయితే లేట్ అయిందని మనం దుక్కిలైతే మనమైతే 2020 కానీ ఏలే కాబట్టి అయితే మనమైతే ఇప్పుడు 3 రోజులు అవుతుంది కదా, ఇప్పుడు 5 రోజులు అవుతుంది కదా, అంతా నేను ఏం చేసిన అంటే ఇప్పుడు 2020 అయితే మన గడ్డి మందు అయితే డ్రాప్స్ కానీ పౌడర్ కానీ అయితే మనమైతే కలిపి చల్లడం వల్ల మొత్తం అయితే ఎవరైతే చనిపోవడం జరిగింది. దాని కారణంగా అయితే మనం February 5 తారీఖు మార్చి 5 తారీఖు మార్చి కాదు జనవరి 5 తారీఖు అయితే మనమైతే నారు పోసుకోవడం జరిగింది. ఇప్పుడైతే మనకైతే వచ్చేసి ఈరోజు అయితే February 2 అయితే మనమైతే నాటడం జరుగుతుంది. ఆంధ్రోళ్ళతో అయితే ఇవాళ వెళ్ళిపోతారట, ఇవి రేపు వెళ్ళునైతే లాస్ట్ టైం మాదే వేసిపోతారట. ఇప్పుడైతే వాళ్ళైతే ఎకరానికి అయితే 6,000 తీసుకోవడం జరుగుతుంది. మీ సైడ్ ఎంత ఉందో ఇంకా అయితే మీరైతే ఫుల్ అయితే కామెంట్ అయితే పెట్టేయండి. మీరు నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఇక చాలామంది అయితే 2020 కానీ గడ్డి మంది అయితే అస్సలు కలపకూడదు. ఇక కలిపినట్టయితే మొత్తం ఊరి మొత్తం చనిపోతుంది. ఇప్పుడు మనమైతే ఇప్పుడు గడ్డి మంది అసలు మనం ఎప్పుడు చల్లుకోవాలనేది మనమైతే ఫుల్ వీడియో అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసి అయితే మనం గడ్డి మందు అనేది మనం ఎట్లా వాడాలంటే ఇప్పుడు నాటేసినాక 15 రోజుల తర్వాతనైతే మనకైతే అప్పుడప్పుడు చిన్న గడ్డి లేస్తుంది కదా, 15 కాకపోతే 20 రోజులైనా సరే వేరే ధర అనేది ఉంటుంది. ఒక 150 రూపాయలకి ఖర్చుతో అయితే మనకి అర్ధ ఎకరానికి వెళ్ళిపోతుంది. ఎకరానికి వచ్చేసి అయితే మనం 350 రూపాయలు అయితే అయిపోతుంది. మనకు వచ్చేసి అయితే మనం ఒక అర్ధ ఎకరానికి ఒక 3 డబ్బాలు అయితే మనం స్ప్రే చేసుకోవాలి. వాటర్ మొత్తం తీసేసి మనం స్ప్రే చేసుకుంటే మాత్రం అంటే కొట్టంగానే పని చేయదు. ఒక వారం తర్వాత అయితే గడ్డి అయితే మొత్తం అలానే ఉల్లిపాయ అయితే మనకైతే ఊరికైతే తాగడం జరుగుతుంది. మీరు అది బాటిల్ గుతం అయితే కామెంట్ బాక్స్లో అయితే పెడతాను, అయితే మీరు చూసేయండి.